హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తే ఈ యొక్క 2D డయాగ్రామ్ ఎలా వేస్తానో మీరు తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా తొందరగా సింపుల్గా ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఎలా వేయాలో నేర్చుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి 2D డయాగ్రామ్ కానీ 3D డయాగ్రామ్ కానీ టూల్ పాత్ కానీ ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసము మరెన్నో వీడియోల కోసం మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కదంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే ఈ యొక్క 2D డ్రాయింగ్ ఏంటో డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేసుకుని కాచి తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క 2D ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే యొక్క 2D డయాగ్రామ్ ఏదైనా ఉందంటే ఇది యొక్క హౌసింగ్ అనే పేరు ఉంది కదా. ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇది వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఏంటంటే నిన్న రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ని మనం ప్రాక్టీస్ చేసాం. కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానిని ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క సస్పెన్షన్ అనే ఒక 2D డయాగ్రామ్ ఉంది కదా, ఈ యొక్క పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే 2D డయాగ్రామ్ ఇది హౌసింగ్ అని ఉంది కదా, దీనిని ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ముందుగా ఈ యొక్క డైమెన్షన్స్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. ఇలా మనకు ఈ యొక్క డిజైనింగ్ ఫీల్డ్లో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏదైనా మంచిగా రావాలి, నేర్చుకోవాలని ఏదైనా ఉందంటే అది ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క 2D డయాగ్రామ్ని డైమెన్షన్స్ని పక్కగా ఐడెంటిఫై చేయాలి. ఏం తప్పులు లేకుండా కరెక్ట్గా ఎంట్రీ ఇచ్చుకోవాలన్నమాట. వీటిలో మనం ఏవైనా తప్పులు ఇచ్చినామనుకో ఈ యొక్క డ్రాయింగ్ అనేది మంచిగా రాదనమాట. కాబట్టి మనకి ముందుగా బాగా చదవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, ఐడెంటిఫై చేయాల్సింది ఏదైనా ఉందంటే ఈ యొక్క మెజర్మెంట్స్ అనమాట. వీటిని పర్ఫెక్ట్గా గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుందాం. ఈ సర్కిల్ నుంచి ఓడి సర్కిల్ నుంచి ఒక సర్కిల్కి 60, తర్వాత ఈ సర్కిల్ నుంచి టాప్ సర్కిల్కి 82, తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 40 లెంత్. ఓకేనా? తర్వాత ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి 22. ఓకేనా? తర్వాత ఈ చివరి లైన్ నుంచి ఈ యొక్క సర్కిల్ సెంటర్కి 56. ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్దాం. చూడండి. తర్వాత వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తే మాత్రం ఈ యొక్క వీడియో పూర్తిగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఈ యొక్క వీడియో ఏం అర్థం కాకుంది. అలాగే ఈ యొక్క 2D డయాగ్రామ్ కూడా చివరికి మిస్ అయిపోతుంది, చివరికి వేయలేకపోతారు అనమాట. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. టాప్లో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వేవ్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కాసి తర్వాత ముందుగా ఒక లైన్ గీసుకుందాం. సేఫ్టీ లైన్స్ అనమాట. ఇది సేఫ్టీ లైన్స్, ఎందుకైనా సేఫ్ అంట. తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా, ఇలా సెలెక్షన్ చేసుకుని కాసి ఇలా ఒక 200 పెట్టుకుందాం. ఓకేనా? జస్ట్ సేఫ్ అనమాట. ఎందుకని తర్వాత ఇప్పుడు అర్జెంటల్గా ఒక లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ యాజిటీగా వర్టికల్ కూడా ఒక లైన్ గీసుకుందాం.
200. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ముందుగా ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 60 ఉంది కదా, దీనిని డ్రా చేసుకుందాం. అప్పుడు ఏం చేయాలనుకుంటే ఇక్కడ ఆఫ్సెట్ ఎంటిటీస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకుని కాసి తర్వాత మనకు కావాల్సిన లైన్ సెలెక్షన్ చేసి లెఫ్ట్ సైడ్ క్లిక్ ఇచ్చుకొని తర్వాత ఇక్కడ 25 ఉంది కదా, మనకు కావాల్సింది ఎంత లెంత్ 60. ఓకేనా? అలా వచ్చేసిందా 60. తర్వాత ఇక్కడ ప్లస్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 82 కదా. ఇప్పుడు ఈ సర్కిల్ సెలెక్షన్ చేసుకుని కాసి తర్వాత ఇది సెలెక్షన్ చేసుకుని కాసి పైకి ఎంత 82. ఓకే, వెళ్ళిపోయిందా, ఇక్కడికి వచ్చేసింది కదా అలా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ చిన్న సర్కిల్ కదా, డయా 20 సర్కిల్ ఉంది కదా, అక్కడ లెంత్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 40. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 40 వచ్చిందా? ఓకే, ఇప్పుడు రైట్కి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి డిస్టెన్స్ ఎంత 22 కదా, 22 ఉంది కదా, 22లో ఒక లైన్ డ్రా చేసుకుందాం. సేమ్ ఈ సర్కిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 22. ఓకేనా? ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. చూశారు కదా, మీరేం కన్ఫ్యూజన్ కాకుండా చూడండి. ఇప్పుడు మనం కావాల్సిన లైన్స్ డ్రా చేసుకుందాం. ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత డయా 28 కదా, ఇక ఐడి సర్కిల్ డయా 28. ఇక్కడ ఒక హోలు, ఇక 60-60లో ఒక లెంత్లో ఒక హోలు, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ 82లో ఒక సర్కిల్. ఈ 3 సర్కిల్ ఎంత డయామీటర్ 28. ఓకేనా? ముందుగా ఈ 2 సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ సెలెక్షన్ చేసుకుని కాసి ఈ సర్కిల్ నుంచి డయా 28 తర్వాత ప్లస్ సెలెక్షన్ చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డయా 28. ఓకేనా? నెక్స్ట్ ఏంటంట ఇక్కడ ఇది ఐడి డయామీటర్ 28 కంప్లీట్ అయింది కదా, తర్వాత అవుటర్ డయామీటర్ ఎంత 27 ఉంది కదా, ఇక్కడ 27 అంటే ఆర్ అంటే రేడియస్ 27. ఇక్కడ ఒకటి సేమ్ యాక్టివ్గా ఎంత రేడియస్ 27. ఓకేనా? ప్లస్ రేడియస్ 27. ఓకే, ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎంత ఈ చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ యొక్క సర్కిల్ ఎంత డయామీటర్ 20. ఓకే, సర్కిల్ ఇప్పుడు ఇక్కడ వర్టికల్గా ఎంత ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత 40. ఈ లైన్ నుంచి ఈ లైన్కి 40 వర్టికల్గా. హార్జెంటల్గా ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత 22 డిస్టెన్స్. ఓకేనా? ఇప్పుడు ఒక సర్కిల్లో డయామీటర్ ఎంత మనకి 20. ఓకేనా? వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక ఈ సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి ఎంత 56. ఇక్కడ నుంచి ఇక్కడికి 56లో ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు ఈ లైన్స్ మనకి అవసరం లేదు కాబట్టి ఇవి 2 ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కావాలి 56 అంతే కదా.
ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి ఎంత 56. ఓకే, సేమ్ ఆర్క్స్ ఎంటిటీ తీసుకొని ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత 56. ఓకే, వచ్చిందా? ఇక్కడ ఎంత సర్కిల్, ఐడి సర్కిల్ ఎంత 28. మనం ఇందాక ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ ఐడి సర్కిల్ ఎంత 28 కదా. సేమ్ ఇదొక హోల్, ఇది ఈ 3 సర్కిల్ కలిసి డయామీటర్ 28. ఇది ఐడి సర్కిల్ డయా 28. ఈ ఓడి సర్కిల్ ఎంత, రేడియస్ 27. ఓకే, ఇదంతా 28. ఓకేనా? నెక్స్ట్ ఎంత రేడియస్ 27. ఓకేనా? ఓకే, ఇప్పుడు జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వీటిలో ఏ అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం ఒకసారి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్, తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ రిఫరెన్స్ లైన్లో ఇందాక షేప్ లైన్ తీసుకున్నాం కదా, వాటితో ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి వాటిని రిమూవ్ చేసేసుకుందాం, లేకపోతే డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం చూసాం కదా ఎలా ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక లైన్, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక లైన్, ట్యాంజెంట్ లైన్ అనమాట. వీటిని ఇప్పుడు అలా చేసుకుందాం. లైన్ సెలెక్షన్ చేసుకుని kasi ఆల్రెడీ ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకుంటే మధ్య నుంచి ఇక్కడ సగం ఇక్కడ సగం వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ కావాలి. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 2 ఎండ్ పాయింట్ కదా, 2 సర్కిల్స్ కాబట్టి ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత, ఇక్కడ 83 ఉంది కదా. అప్పుడు ఈ సర్కిల్కి టాంజెంట్ ఆర్క్ అనమాట, ఎంత 83 కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆర్క్ టాంజెంట్ అని ఉందా, దాన్ని సెలెక్షన్ చేసుకుని kasi మనకు కావాల్సింది 2 ఎంటిటీస్ కదా. ఈ 2 సర్కిల్ మధ్యన ఈ 2 సర్కిల్ మధ్యన ఈ సర్కిల్ మధ్యన మనకు ఒక ఆర్క్ కావాలి, ఎంత 83. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది 2 ఎంటిటీస్ అని, ఆర్క్ 2 ఎంటిటీస్ అని ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. మనకి రేడియస్ ఎంత 83. ఓకేనా? ఇప్పుడు ఈ సర్కిల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లైన్ని సెలెక్షన్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకు కావాల్సిన సెలెక్షన్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక రేడియస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇక్కడ రేడియస్ 30 కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ రేడియస్ ఎంత, రేడియస్ 30. ఓకేనా? ఇది కదా, ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా, ఫిల్లెట్ ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకుని kasi రేడియస్ 30 సెలెక్షన్ చేసుకొని ఇది ఇక్కడ ట్రిమ్ ఎంటిటీస్ అని ఉంది కదా, దీనిని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న ద్వారా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా ఆఫ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చింది. మనం దీన్ని ఆన్ చేసి కసిస్తామనుకో ఇలా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా డిలీట్ కాకుండా ఉండాలి అని కదా అంటే మనము యొక్క సెట్టింగ్స్ దగ్గర ట్రిమ్స్ ఎంటిటీస్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అలా ఆఫ్ చేసి పెట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఎలా ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉంది సర్కిల్ అలానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కు టాంజెంట్ లైన్ కావాలి కదా.
అది గీసుకుందాం. తర్వాత లైన్, తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి వీటిలో ఏవేవి అవసరం లేదో వాటిని అన్నింటిని ట్రిమ్ చేసేసుకుందాం. సారీ, ఇక్కడ ఈ సర్కిల్కి ఈ సర్కిల్కి మధ్యలో ఫిల్లెట్ 10 ఉంది కదా. ఈ సర్కిల్కి రేడియస్ 10. తర్వాత ఈ సర్కిల్కి ఈ యొక్క ఆర్క్కి మధ్యలో 10 రేడియస్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంది, ఫిల్లెట్ ఎంటర్ చేసుకొని ఇక్కడ రేడియస్లో 10 ఉంది కదా, ఎక్కడ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే. తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి కదా. ఓకే. ఇప్పుడు మనకి వీటిలో అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే. ఏ అవసరం లేదు. ఒకసారి ఈ యొక్క సర్కిల్లో ఇక్కడ ఖాళీగా ఉంది, ఇది అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రిమ్ అని ఉంది కదా, డివైడ్ అనేది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కాసి వీటిలో మనకి ఏ అవసరం లేదో వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఓకే, ఇలా మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఏమైనా మర్చిపోయామో ఇందులో ఒకసారి పూర్తిగా చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే 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 ఫ్రెండ్స్, చూశారు కదా, ఆల్మోస్ట్ అంతా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క 2D డయాగ్రామ్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనకి వీటిలో ఏమైనా డౌట్ ఉన్నాయంటే వాటిని ఒకసారి మెజర్మెంట్ చేసి చెక్ చేసుకుందామా. లేకపోతే ఈ యొక్క 2D డయాగ్రామ్ని యొక్క థిక్నెస్ చాలా చిన్నగా ఉంటుంది కదా, మనకి చిన్నగా కనబడుతుంది కదా. ఈ యొక్క లైన్ థిక్నెస్ బ్లైండ్గా అంటే లావుగా కనపడాలి అనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు. అప్పుడు దానికోసం మనం ఏం చేయాలి, Ctrl+A సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు Ctrl+A సెలెక్షన్ చేసుకొని మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లైన్ విడ్త్ అని ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి వీటిలో ఇలా మనం థిక్నెస్ పెంచుకోవచ్చు అనమాట, ఇలా. ఓకే. అలాగే మళ్ళీ ఈ యొక్క థిక్నెస్ ఉంది కదా వైట్గా, దీన్ని ఈ యొక్క వైట్ కలర్లో ఉన్నదాన్ని మనం వేరే కలర్లోకి కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకే. ఎలా అనుకుంటే అది కూడా చూస్తాం. అప్పుడు ఏం చేయాలనుకంటే Ctrl+A సెలెక్షన్ చేసుకున్నాం కాసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ అని ఉంది కదా, దానిపై లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇలా మనకు కావాల్సిన కలర్స్ అన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా 1 by 1 మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కలర్ మీద కావాలనుకుంటే ఆ కలర్ మీద సెలెక్షన్ చేసి మౌస్ పై లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకోవాలి ఇలా. సో మనకి ఈరోజు ఈ యొక్క కలర్ని సెలెక్షన్ చేసాం. అట్లా స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. ఇక్కడ రెఫరెన్స్ సర్కిల్ ఉంది కదా, వర్టికల్గా ఒక లైను, హారిజాంటల్గా ఒక లైను. ఈ యొక్క లైన్స్ కూడా మనకి రిమూవ్ కావాలనుకుంటే షార్ట్కట్లో F9 నొక్కితే ఈ యొక్క రిమూవ్ అవుతుంది. మనకి ఆ యొక్క రెఫరెన్స్ లైన్స్ కావాలనుకుంటే F9 నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. F ఆఫ్ చేయడానికి F9, ఆన్ కావడానికి F9. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఈరోజు ఇది ఒక వీడియోని. మళ్ళీ ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అవసరమైతే ఆ యొక్క డౌట్ క్లియర్ చేయడానికి సపరేట్ ఒక వీడియో అయినా సరే చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.
మళ్ళీ ఈ రోజున ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ యొక్క మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. 2D డయాగ్రామ్ కానీ, మాస్టర్ క్యామ్ కానీ, 2D డయాగ్రామ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, టూల్ పాత్ కానీ, మోడలింగ్ కానీ, ఇలా 3Dలో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను చాలా కష్టపడ్డాను అనమాట ఈ యొక్క మాస్టర్ క్యామ్ నేర్చుకునే దానికి. ఈ యొక్క తెలుగులో దొరకడం, నాకు హిందీ అర్థం రాదు. అప్పుడు ఏం చేయాలి? హిందీ రాదు. ఏదైనా మాస్టర్ క్యామ్ నేర్చుకుందాం అన్నీ హిందీలోనే ఉన్నాయి. తెలుగు నేర్చుకుందాం అనుకుంటే తెలుగులో వీడియోలు దొరకవు. అప్పుడు చాలా రిస్క్ తీసుకున్నా, చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడి ఒక మాస్టర్ క్యామ్ నేర్చుకున్నాను. కాబట్టి కొంతమంది తెలుగులో హిందీ రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మాస్టర్ క్యామ్ని తెలుగులో నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క వీడియో చాలా మందికి చేరుతుంది. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యామ్లో నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈ రోజున మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్గా ఎలా చేసామో నేర్చుకున్నాం. మళ్ళీ దీనికి ముందు రోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం. కాబట్టి ఎవరైనా ఈ యొక్క వీడియోని చూడలేదు అనుకునే వాళ్ళని చూడాలనుకుంటే ఈ యొక్క వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ వేసాం. కాబట్టి రేపటి రోజున, అంటే ఈరోజు ఈ యొక్క హౌసింగ్ అనే 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా, రేపటి రోజున మనం ఏ డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని కూడా చూపిస్తాను, చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, రేపు మనం ప్రాక్టీస్ చేయబోయే ఈ యొక్క 2D డ్రాయింగ్ని వీటిలో ఈ యొక్క 2D డయాగ్రామ్ని రేపు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ లేట్ చేయకుండా ఇంకెందుకు ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, నాకు సపోర్ట్ చేసి మరెన్నో వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ టుమారో.